నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి గుంటూరు జిల్లా కొల్లూరు మండలం గాజులంక గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ మా ఫ్రెండ్ నవీన్ అయితే కనుక ఒక 4 నెలల క్రితం డైరీ ఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ డైరీ ఫామ్ మీద వచ్చేటువంటి లాభ నష్టాల గురించి కాదు, కానీ అతను కొత్తగా స్టార్ట్ చేశాడు కాబట్టి ఏ విధంగా ఈ డైరీ ఫామ్ స్టార్ట్ చేశాడు, దీన్ని ఎందుకు ఎంచుకున్నాడు, అయితే ఇతను రెగ్యులర్ గా పాల కోసం కాకుండా పడ్డలు తీసుకొచ్చి వాటిని కొంచెం పెంచి తర్వాత అమ్మాలన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది. దాని గురించి, అలాగే ఈ డైరీ ఫామ్ కన్స్ట్రక్షన్ కి ఎంత ఖర్చు వచ్చింది, ఏ విధంగా వేసుకున్నారు, ఇంక వేరే విధంగా వేసుకుంటే ఎంత ఖర్చు రావచ్చు, ఏది లాభం ఏది నష్టం అనేది నవీన్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్ సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ వచ్చింది, తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనతో నవీన్ ఉన్నాడు. నవీన్ తో మాట్లాడి ఈ డైరీ ఫామ్ గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ నవీన్. నవీన్, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసావు కదా, అసలు ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము అంటే దీని మీద కొంచెం ఇష్టం ఉంది, మోజు. జనరల్ గా పల్లెటూరు అంటే ఎవరికైనా గేదెల గురించి అవగాహన ఉంటుంది, అది ఇంకొంచెం అత్యుత్సాహం కొంచెం ఎక్కువ అయింది నాకు. అందుకని దీన్ని ఎంచుకోవడం జరిగింది. దీన్ని ఎంచుకునే ముందు కొంచెం రిలాక్సేషన్ కోసం ఇక్కడే ఉంటాను. మిగతా ఫీల్డ్ అన్ని కూడా కొంచెం ఏది చేయాలన్నా కూడా ఈ పొలిటికల్ గానో లేకపోతే ఇంకోటిగా అన్ని ఎలా ఉన్నాయంటే మైండ్ టెన్షన్ ఎక్కువ ఉంది. ఇక్కడైతే ఏంటంటే మైండ్ రిలాక్సేషన్ ఉన్న. ఓకే, అండ్ మామూలుగా వ్యవసాయం చేస్తుంటారు కదా, అది కూడా బాగానే ఉంటుంది కదా. వ్యవసాయం ఇది కలిపే చేసుకుంటున్నాం కదా, వ్యవసాయంలో ఒక భాగమే కదా డైరీ ఫామ్ అనేది. ఈ రోజు సరే, ఇప్పుడు ఈ డైరీ ఫామ్ పెట్టే ముందు దీని గురించి ఏమన్నా తెలుసుకోవటం కానీ, కొన్ని డైరీ ఫామ్స్ విజిట్ చేయటం కానీ అట్లాంటిది ఏమి లేదు, మాకున్న అనుభవంతోనే బిగిన్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు నువ్వు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసావు కాబట్టి మొత్తం ఎంత ఖర్చు వచ్చింది, ఎన్ని గేదెలు పడతాయి, అసలు ఏ విధంగా? ఇప్పుడు మామూలుగా నువ్వు అన్ని సిమెంట్ పిల్లర్స్ పోసుకున్నావు, పోల్స్ వేసుకుంటే తక్కువ ఖర్చు రాదా? పోల్స్ తక్కువ ఖర్చే వచ్చేది, కాకపోతే ఏంటంటే ఏదైనా చేస్తే కొంచెం గట్టిగానే ఉండాలి, పర్మనెంట్ గా ఉండాలి అన్న విధానంతో. ఇప్పుడు కొంతమంది ఐరన్ పోల్స్ వేస్తారు కదా, ఐరన్ పిల్లర్స్, అవైతే మళ్ళీ తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. తీసుకోవడానికంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఏదైనా లీజ్ అగ్రిమెంట్ ల్యాండ్స్ లో చేసుకునే వాళ్ళు అలా చేసుకోవాలి. ఇది మనకి సొంత ల్యాండే కాబట్టి అందుకని చెప్పి ఎలా అంటే ఫ్యూచర్ లో కూడా ఒకవేళ మనం ఇది చేయలేకపోయిన పక్షంలో ఫర్దర్ గా ఏంటంటే ఆ పిల్లర్స్ కి గోడ కట్టుకుంటే ఒక గోడౌన్ లాగా ఉపయోగించుకోవడానికి కూడా బాగుంటది అని చెప్పి దాన్ని అట్లా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మొత్తం ఎన్ని గేదెలు పడతాయి దీంట్లో? 14 గేదెల కెపాసిటీ. 14 గేదెలతో పాటు వెనకాల ఒక రూమ్, ఎవరైనా దానాలు పెట్టుకోవడానికైనా ఒక రూమ్ కాకుండా 14 గేదెలు. మొత్తం ఈ రేకులు గానీ పైన ఐరన్ వేసావు కదా, అవి గానీ కింద గోడ కడతానికి గానీ ఒక పక్క ఎంత ఖర్చు వచ్చి ఉంటుంది? కింద ఫ్లోరింగ్ అంతా 3 లక్షలు వచ్చింది మొత్తం, ఎవ్రీథింగ్. ఓకే, అంటే ఇప్పుడు నీది ఏంటంటే వాస్తు ప్రకారం సగమే కట్టుకున్నావు, ఇంక వెనక్కి కూడా ఇంకో పెడితే 14. అది ల్యాండ్ మాదే, కాకపోతే ఏంటంటే ఇంటికి దీనికి సంబంధించి ఇది మనం వాస్తుని నమ్ముతాం కాబట్టి వాస్తు ప్రకారం కట్టాల్సి వచ్చింది. ఓకే, అదే ఇప్పుడు 14 3 అయింది, కానీ అదే 28 గదులు డబుల్ పెట్టినా గానీ పెద్ద డిఫరెన్స్. అప్పుడు అటు ఇంకా పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇంకా జస్ట్ 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అవతల ఇంకో 14 గేదెలు పట్టే కెపాసిటీ వచ్చేసింది. జనరల్ గా కమర్షియల్ గా డైరీ ఫామ్ వేసుకునే వాళ్ళు అటు ఇటు కట్టేసుకునేలాగానే వేసుకుంటారు. మనకి ఇక్కడ వాస్తు గురించే ఇట్లా వేయాల్సి వచ్చింది. ఏదన్నా 4 లక్షల్లో 30 గేదెలు పట్టేసే విధంగా కెపాసిటీతో చేసుకోవచ్చు. ఇంకా తక్కువలోనైనా చేసుకోవచ్చు. కాకపోతే మేమేంటంటే రేపు చెప్పాను కదా, ఫ్యూచర్ లో ఫర్దర్ గా ఒకవేళ మనం ఇది చేయలేనప్పుడు, ఇప్పుడు బార్కి చేయలేం కదా, తర్వాత ఎప్పుడైనా దీన్ని ఆపేయాలనుకున్నప్పుడు ఇంకా దాన్ని గోడౌన్ లాగా మలుచుకోవడానికి కూడా అనువుగా ఉండేటట్టు పిల్లర్స్ ముందే ప్లానింగ్ తోటి చేసుకున్నాం. ఓకే, అయితే ఇప్పుడు నువ్వు మిగతా డైరీ ఫామ్ అంటే పాల కోసం పెడుతుంటారు, నువ్వు పర్టికులర్లీ పడ్డలు తీసుకొచ్చి అమ్మటం కోసం ఫస్ట్ ప్లాన్ అన్నావు కదా? ఫస్ట్ అలాగే అనుకున్నాము, మనకున్న సరదాని ఆ విధంగా తీర్చుకుందామని ముందు పడ్డలు తీసుకురావడం జరిగింది. ఆ పడ్డలు తీసుకొచ్చి మేపుతూ ఉన్నాము. మేము తీసుకొచ్చినప్పుడు ఏది కూడా అన్ని మామూలుగా ఉత్త పడ్డలు తీసుకొచ్చాం. ఇప్పుడు అందులో ఒక 4 కట్టి చూడి అయినాయి. మొత్తం ఎన్ని పడ్డలు తీసుకొచ్చారు? నేను 10 తీసుకొచ్చాను. 10 పడ్డలు తీసుకొచ్చాను. సేల్ చేస్తారా? లేదు, ఇంకా సేల్ చేయలేదు. 10 అట్లానే ఉన్నాయి. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసి 4-5 నెలలు అయింది కదా, 4-5 నెలల్లో ఒకేసారి 10 పడ్డలు తీసుకొచ్చారా లేకపోతే ఎట్లా? ఒకటేసారి తీసుకొచ్చామండి. ఇది ఒక పెద్ద డైరీ ఫామ్ ఉంది, ఆ పెద్ద డైరీ ఫామ్ లోంచి తీసుకున్నాం వీటిని 10 పడ్డలని కూడా. ఒకేసారి బల్క్ గా దొరికినాయి, బల్క్ గా తీసుకున్నాను 10 పడ్డలు కూడా. ఇప్పుడు కొనే ముందు కొన్ని ప్లేస్ లో అక్కడే బాగుంటాయి ఇక్కడ బాగుంటాయి ఎదుగుతారు కదా? ఎతికాం, చాలా చోట్ల చూసాము. చూసి ఒక మంచి పెద్ద డైరీ అనుకుని అందులో తీసుకున్నాం. ఆయన అన్ని కూడా
ముర్రా జాతి గేదెలు హర్యానా నుంచి తీసుకొచ్చిన గేదెలకి అటు నుంచి వచ్చిన పిల్లలు, అక్కడ నుంచి వచ్చిన పిల్లలు ఇవన్నీ కూడా హర్యానా నుంచి పుట్టి వచ్చిన పిల్లలు ఇవన్నీ కూడా పుట్టి తీసుకు డైరీ ఫామ్ లో వాళ్ళు డైరీల్లోకి గేదెలను కొనుక్కొచ్చుకుంటారు కదా, వాళ్ళు గేదెల పాలు అయిపోగానే మనం వాటిని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాం. అవన్నీ కూడా నీ దగ్గర సూడి అవ్వకముందు తెచ్చావు, కొన్ని కూడా అసలు ఏం అవ్వలేదు, ఏది ఒకటి కూడా సూడి తవ్వలేదు. 4 సూడి అయినాయి, ఇప్పుడు 4 సూడి ఉన్నాయి. ఇప్పుడు 4 ఎంత వయసు ఉంటుంది సూడి? ఒకటి 6 నెలలు ఉంది, ఒకటి 3 నెలలు ఉంది, ఒక 2 నెలలు ఉన్నాయి, అట్లా ఉంది. సూడికి రెడీ అవుతున్నాయి అనగా తీసుకొచ్చావు. కొన్ని రెడీ అవ్వక ముందులే తీసుకున్నాం, కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి అన్ని కలిపి బల్క్ లో తీసుకున్నాం. అన్ని కలిపి బల్క్ లో తీసుకున్నాము. 5 మాత్రం సూడికి రెడీగా ఉన్నటిని తీసుకున్నాము. 5 4 సూడి నికరం అయినాయి. ఇంకొకటి బ్యాలెన్స్ పాడి గేదెలు 3 తీసుకున్నాం మొన్న. 3 ఒక 2 అమ్మేసాం, ఇంకా ఒకటి ఉంది, మళ్ళీ తీసుకోవాలి ఇంకా. అంటే ఇప్పుడు మీరు పడ్డలు కొనుక్కొచ్చారు కదా, ఇప్పుడు మీరు పడ్డలప్పుడు ఏ రేటుకి వచ్చింది, మీరు అమ్మితే ఏ రేటు రావచ్చు? మేము ఇది బల్క్ లో తీసుకున్నామండి, అన్ని కలిపి ఒకటి ఒక రేట్ అని లేకుండా ఒక బల్క్ రేట్ లో ఒక 4 లక్షలన్నరకు తీసుకున్నాము. 10 కాంట్రాక్ట్ మాట్లాడేసుకుని 4.5 లక్షలు 4.5 లక్షలకు తీసుకున్నాము. ట్రాన్స్పోర్ట్ ఇక్కడికి రావడానికి మళ్ళీ ఎక్స్ట్రా అనేది అది ఒక 50,000 అయింది. 5 లక్షలు పడిందంటే ఒక్కొక్కటి ఎట్లేదు 50,000 యావరేజ్ పడినట్టే కదా? పడినట్టే. పడ్డే 50,000. ఓకే, మరి గేదెలు కూడా 2-3 కొన్నా ఉన్నారు. కొన్నాం. ఇప్పుడున్నది మీరు వీడియోలో చూసింది 1,15,000 కొన్నాను. ఒక 10,000 ట్రాన్స్పోర్ట్ అయింది, మండపేటలో తీసుకున్నాను దీన్ని. అంత దూరం ఎందుకు? ఇక్కడ కూడా గేదెలు దొరుకుతాయి కదా? ఉన్నాయి, అంటే మనకి క్వాలిటీ కోసం అక్కడ దాకా వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కువ హర్యానా నుంచి తీసుకొచ్చే వాళ్ళు మన ఏరియాలో పోల్చుకుంటే తక్కువ మంది ఉన్నారు. అట్లా మండపేట ఏరియాలో ఎక్కువ హర్యానా నుంచి తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే సెమను మొర్రా జాతి సెమనే ఇస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ బ్రీడ్ మొర్రాకి చేంజ్ అయిపోయిందని అంటే ఇది ప్యూర్ గా ఉంటదని అక్కడ హర్యానా నుంచి అంటే ప్యూర్ గా ఉంటదని అక్కడ నుంచి డైరెక్ట్ గా వచ్చినాయి కాబట్టి ప్యూర్ గా ఉంటాయి. దాదాపుగా మీరు ఇప్పుడు మనకు తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే కొందరు ఇక్కడ మామూలు గేదెలకి పెద్దగా భారీగా ఉన్న గేదెలకు కలిపి చేయడం వల్ల కొన్ని అట్లా పుడతనే గానీ తర్వాత అవి అంత ఇదిగా ఉండట్లేదు. పాలు ఎంత ఇస్తుంది? ఇది 6 లీటర్లు ఇస్తుంది. తొలిపడ్డది తొలిపడ్డ ప్రస్తుతానికి 6 ఇస్తుంది. ఇప్పుడు ఇంకా చూడాలి ముందేమన్నా పెరిగిద్ది. ఇంకా పాలు పెరిగే ఛాన్స్. మరి వీటికి దానా మెయింటెనెన్స్ అన్ని ఏమన్నా ఉంటాయా? కంపల్సరీ పొద్దున పూట అన్నిటికీ కూడా దానాలు పెడతాం. పాడి గేదెలకి అయితే 2 పూట్ల దానా పెడతాం. ఇప్పుడు ఆల్రెడీ 2 పాడి గేదెలు కొని అమ్మారు కదా, మీరు కొనే రేట్ కి అమ్మే రేట్ కి ఏమైనా డిఫరెన్స్ వస్తుందా? లేదు, పెద్ద డిఫరెన్స్ ఏం రాలేదు. అవి అమ్మామంటే కొంచెం మాకు ఇక్కడ పాలు పిండటం ఇబ్బంది అయ్యి అమ్మాము, లేదా అమ్మేవాళ్ళం కాదు. అంటే ఇప్పుడు మరి ఎట్లా అంటే మీరు పిండటం కుదరట్లేదా, లేదా కొత్త కాబట్టి? అదే అంటే మాకు పిండటానికి అవి కొంచెం మగవాళ్ళకు పాలు ఇవ్వడానికి ఇబ్బంది పెట్టినాయి, అందుకని చెప్పి అమ్మాలి. ఇంతకుముందు ఆడవాళ్ళకి అలవాటు అయ్యి ఉన్నాయి, ఇక్కడ మనకు పిండటానికి ఆడవాళ్ళు లేక అందుకని అమ్మాం. మరి కొన్న రేటుకు పోయింది మంచిగా ఒక 15,000 లాస్ లోనే ఇచ్చాము. అయితే ఇప్పుడు వచ్చేసి వీటికి దానాలు ఇప్పుడు పాడి ఇప్పుడు పడ్డలంటే కొనేవాళ్ళు మీరు తిరిగి అమ్మటానికి రీసేల్ కోసం కాబట్టి బాగా మంచి లుక్ రావాలి, సైజు రావాలి కదా, దానికోసం ఏం మెయింటెనెన్స్ చేస్తారు? మామూలు దానాలేనండి, కందినున్న, పత్తి చెక్క, అందరూ వాడే దానాలే వాడతాం. ప్రస్తుతం ఈ 5-6 నెలల్లో ఈ డైరీ ఫామ్ మీద అభిప్రాయం ఏంటి? లాభం అంటే ఇప్పుడు వరకు మేమేం ఏది అమ్మలేదు, ఇంతవరకు అమ్మితే లాభాలు ఏమైనా చూసేవాళ్ళం కానీ ఇప్పుడు వరకు అయితే ఏం లాభాలు అయితే పెడితే ఎంత రేటుకు పోవచ్చు అనే ఒక అంచనా వస్తుంది కదా. ఇప్పుడు వరకు అయితే పెట్టలేదు సేల్ కి వీటిని, ఇప్పుడు పెడదామన్న ఉద్దేశంతోనే ఉన్నాం. మళ్ళీ వీటిని సేల్ చేయటం, మళ్ళీ తీసుకురావటం, వాటిని రెడీ చేయటం లేదు. ఇంక ఇక్కడ నుంచి అన్ని పాడి గేదెలని తీసుకుంటాం. ఇక ఇది లాభ సైట్ ఏం లేదు పడ్డం మేపటం అనేది, ఎందుకంటే రొటేషన్ ఉండట్లా, ఓన్లీ పెట్టడమే గానీ తీసుకోవడం అనేది ఉండట్లా. అదే పాలకైతే కనుక పాల మీద వస్తా ఉంటాయి. అప్పుడు ఏదన్నా ఒక 4-5 పడ్డలు సపరేట్ గా పక్కన మేపుకుంటా ఉంటాం, సెట్ అయిపోయింది. తర్వాత ఏంటంటే అటు నుంచి వచ్చే దూడలు కూడా తర్వాత రైతుకు లాభమే. అటు మీద వచ్చే దాని రేటు దానికో లేదా పాల రేటు మేపిన దానికి వచ్చినా వచ్చే దూడ మనకు మిగిలింది కాబట్టి అప్పుడు ఆ దూడలను మేపుకుంటా ఉంటాం. అయితే పూర్తిగా పాలకే కన్వర్ట్ అయిపోతాం, పాలకే కన్వర్ట్ అవుదాం అనుకుంటున్నాం పూర్తిగా. తర్వాత వచ్చేసి ఇక వీటికి డైరీ ఫామ్ మెయింటైన్ చేయాలంటే ఒక 10 గేదెలు అంటే కూలీలతో కూడా ఉంటది. జనరల్ గా అందరూ బీహార్ కూలీలను ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. లేదు, మనకి ఇక్కడ లోకల్ గా ఉన్నారు, మన పక్క ఊరు ఆయన, మా పక్కన ఊరే ఆయన, మనకి బాగా చేస్తారు పని కూడా. ఇంకా అంతా ఆయనే చేసుకుంటాడు, సొంతంగా నా సొంతది అన్నట్టుగా శుభ్రంగా చేస్తాడు. అంటే ఇప్పుడు 10 గేదెలు అంటే ఒక్కడే మెయింటైన్ చేయడం కుదిరిద్దా, లేదా నువ్వు కూడా ఏమన్నా కొంత చేయాలా? ఏదైనా కొంచెం చెదుడు వాదుడుగా ఉంటాం మేము కూడా, మేము లేకపోయినా కానీ ఆయన చేసుకోగలడు. ఇప్పుడు మరి జనరల్ గా ఏంటంటే డైరీ ఫామ్ మొదటగా స్టార్ట్ చేసి అట్లా మనం ఈజీ ప్రాసెస్ ఉండాలని చెప్పి అలా డిజైన్ చేసుకున్నాం దాన్ని. ఆ వెనకమాల ఖాళీ వదిలిపెట్టడం,
అది ఈజీ ప్రాసెస్ కోసమే. వాటర్ నీళ్లు కూడా దేనికి దాన్ని ఊడ తీసుకొచ్చి పెట్టడం, తొట్టుల్లో పెట్టడం లేదు. వాటర్ కూడా దాంట్లోనే ఇచ్చేస్తాం. ఓకే, వాటర్ టైంకి అందులో వాటర్ వదిలేస్తారు, మేత తీసేస్తాం. మేత ఏదన్నా ఉంటే తీసేసి అది క్లీన్ చేసి వచ్చుకొని వాటర్ వదిలేస్తే అందులో వాటర్ తాగేస్తాయి. వాటర్ తాగేయంగానే వాటర్ బయటకు వదిలేస్తాం. మిగిలిన వాటర్ ఏమైనా ఉంటే మళ్ళీ అందులోనే గడ్డి వేసుకుంటాం. అంటే ఇక్కడ నీకు పాడి గేదెలు లేవు కాబట్టి పాలు పిండే పని లేదు కాబట్టి 2 పూట్ల కొంత పని తక్కువ కాబట్టి ఒక మనిషితో సరిపోతుంది. పాలు ఇచ్చే గేదెలు వచ్చిన తర్వాత ఇంకా మనిషి అవసరం అవ్వచ్చు. కంపల్సరీ కావాలి మనిషి. పాలు ఎక్కువ అన్ని ఒక 10 గేదెలు పాలు ఇచ్చే ఉన్నాయంటే ఇంకో మనిషి కావాలి. ఒక మనిషి చేయలేడు. ఓకే, అయితే ఇప్పుడు ఈ 10 గేదెల్ని పాడి గేదెలు కాదు కాబట్టి ఒక మనిషితో మేత వేయటం, దాన పెట్టడం, క్లీన్ చేసుకోవడం సరిపోతుంది. మనిషితో సరిపోతుంది. ఓకే, ఇంకెన్ని గేదెలు ఉన్నా కానీ ఒక మనిషితో సరిపోవచ్చు పాల పని లేకపోతే? లేదు, ఇంతవరకు ఎంతకన్నా ఎక్కువ చేయలేరు ఎవరైనా. కష్టం అయిపోయింది. మేత కొయ్యడం అవన్నీ మళ్ళీ దాన్ని చాపింగ్ చేసుకోవడం ఉంటాయి కదా, అది కష్టం. ఇప్పుడు ఆల్రెడీ పెట్టావు కదా డైరీ ఫామ్, కన్స్ట్రక్షన్ అయింది కదా, ఇదే పద్ధతి ఫాలో అయితే మంచిదంటావా లేకపోతే ఇంకా వేరే పద్ధతులు ఏమన్నా డైరీ ఫామ్ కన్స్ట్రక్షన్ గురించి? ఇప్పుడు మేమంటే ఫర్దర్ గా ఇంకోలాగా కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఇలా చేశాం గానీ, మామూలుగా ఓన్లీ డైరీ కోసమే చేసుకునే వాళ్ళు అయితే ఇంత కన్స్ట్రక్షన్ చేయకూడదు. ఇంత కన్స్ట్రక్షన్ చేస్తే ఏమైందంటే అమౌంట్ మొత్తం ఇక్కడే బ్లాక్ అయిపోయింది. ఇదే షెడ్ 1.5 లక్షల కూడా కంప్లీట్ చేయొచ్చు. ఓకే, అప్పుడు కూడా ఫ్లోరింగ్ అంతా వస్తాయా? ఫ్లోరింగ్ వచ్చింది కానీ ఈ దిమ్మలుగా ఈ పోల్స్ పోయించడం ఇలాంటివి లేకుండా మన సిమెంట్ పోల్స్ మీద వేసుకొని కొంచెం పైన కూడా అంత క్వాలిటీ ఐరన్ అవసరం లేదు. అంటే స్టాండర్డ్ గా పర్మనెంట్ గా పెట్టుకుంటే ఉండాలి. ఓన్లీ డైరీ కోసం అయితే ఇంత స్టాండర్డ్ గా అవసరం లేదు. అంత హైట్ అక్కర్లేదా? హైట్ ఉండాలా? హైట్ అంటే మేము ఈ హైట్ తక్కువ అనేది చాలా చోట్ల ఇబ్బంది పడుతున్నారు. ఈ హైట్ తక్కువ ఉండి అందులో గాలి ఆడక గేదెలు ఏమవుతాయి అంటే అందులో ఉన్న కాడ నుంచి ఎర్రగా అయిపోతున్నాయి, కలర్ మారిపోతున్నాయి, ఎండ తగలకోవటం. అది మెయిన్ ఏంటంటే మనం గాలి వెలుతురు బాగా ఇవ్వాలి అని చెప్పి అంత హైట్ కట్టడం జరిగింది. ఓకే, ఇంకా ఓపెన్ ప్లేస్ ఉంది కదా మరి, బయట కట్టేయటం అట్లాంటిది రిస్క్ ఎక్కువ ఉంది అందులో. పడ్డలు కదా ఇవి. అదే గేదెలు అయితే పెద్ద గేదెలు అయితే కదలకుండా ఉంటాయి. వీటిని మనం ఓడదీస్తే మనకి ఒక మనిషి కలిం కావాలి. అందుకని చెప్పి ఓడదీయమే, అక్కడే ఉంచుతాం, అక్కడే కడగటం, అక్కడే అన్ని చేయడమే. అంతా ఒకసారి ఉంటే మరి వాటికి కూడా కొంచెం స్ట్రెస్ గురవుతాయేమో. అది స్ట్రెస్ గురవడం అనేది లేదు, అలాంటిదేం ఉండదు. అలాంటిదేం గురవు. వాటి టైం టు టైం మేతలు, వాటికి అందాల్సిన దానాలు అందితే వాటికి స్ట్రెస్ ఉండదు. ఓకే, మరి వీటికి ఏమైనా హెల్త్ డిసీజెస్ లేకపోతే మెయింటెనెన్స్ ఎట్లా ఉంది ఇప్పుడు వరకు అయితే ఏం రాలేదు. అలాంటివి ఏమి మనకి తెలిసిన విధంలో ఇక్కడ మనకి పాత పద్ధతుల్లోనే మేము చేసుకుంటున్నాం. ఇంటి దగ్గర ఎలా ఉండేవాళ్ళము, ఏదన్నా వాతం చేస్తే బెల్లం పెట్టుకోవడం, నూగులు బెల్లాలు పెట్టుకోవడం, అట్లాంటి మనకు తెలిసిన డాక్టర్ తో పని లేదు. డాక్టర్ తో ఒక శమం చేయించుకోవడానికి తప్పితే ఏదన్నా కొంచెం ఇబ్బంది అనిపించినప్పుడు నేను కొన్ని డైరీ ఫార్మ్స్ విజిట్ చేసినప్పుడు డాక్టర్ శమనం చేయించిన దానికంటే కూడా దున్నపోతును మెయింటైన్ చేస్తే సక్సెస్ రేషియో ఎక్కువ ఉందని చెప్తున్నారు. దున్నపోతులకి సక్సెస్ రేషియో ఎక్కువే ఉంటది కాబట్టి మన దగ్గర ఉంది తక్కువ కాబట్టి మనం ఇక్కడ పాలు కూడా కాదు కాబట్టి మనకు అందుబాటులో లేదు, దాని మీద మనకు అనుభవం లేదు, మనం చేయించలేము అని చెప్పి డాక్టర్స్ తో 1 by 1 స్టెప్ బై స్టెప్ బాగున్న కొద్దీ వెళ్ళిపోతుంటారు ఎవరైనా. ఒకసారి అన్ని పెట్టుకోవడం కుదరదు కాబట్టి ఓకే, థ్యాంక్ యూ నవీన్. ఇదండి, చూశారు కదా కొత్తగా డైరీ ఫామ్ పెట్టినటువంటి రైతు అనుభవాలు మీకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నవీన్ నెంబర్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఏదైనా డైరీ ఫామ్ గురించి కానీ లేకపోతే అతను ఆల్రెడీ పడ్డలు తీసుకొచ్చి అమ్ముతున్నాడు కాబట్టి ఎవరైనా కొనుక్కునే ఉద్దేశం ఉన్నా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మన ఛానల్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ వచ్చాము, తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.